అంటే ఇక్కడ మాస్టర్ మైండ్ మోడీజీది అని చెప్పుకోవచ్చా సునీల్ గారు? టీమ్ వర్క్ అండి. దీంట్లో అజిత్ డోగల్ గారు అంత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అలాగే ఉంటుంది, మోదీ గారు ఉన్నారు, ప్లస్ ఆల్ ద చీఫ్స్, సెక్యూరిటీ చీఫ్స్. సి స్ట్రాటజీ అన్న ఎలా ఉంటుందంటే ఎవ్రీబడి డిసైడ్స్, ఎవ్రీబడి లుక్స్ అండ్ పిక్స్ అండ్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే మీకు చెప్తుంది ఎక్కడ ఎవరు ఉన్నారని. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 100 కిలోమీటర్స్ దగ్గర ఇలా ఇంత పెద్ద హెడ్ క్వార్టర్స్ ఉందని చెప్పారు కదా, అది ఇంటెలిజెన్స్ ది ఇన్ఫర్మేషన్. నౌ హూమ్ టు అటాక్, హౌ టు అటాక్, ఇన్ వాట్ స్ట్రెంగ్త్ టు అటాక్ ఈజ్ చాయిస్ ఆఫ్ ది ఆర్మీ ఆర్ ది ఆర్మ్ ఫోర్సెస్, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ. దాని తర్వాత వెదర్ టు అటాక్ ఆర్ నాట్ అటాక్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్స్ జాబ్. ఎస్, గో అహెడ్, ఫైనల్ గో 9 targets on 10 targets, ఫైనల్ నాట్. దాని తర్వాత హూజ్ ఎగ్జిక్యూటింగ్, ఈ కేసులో ఆ ఫైటర్ పైలట్స్ వెళ్ళారు, ఎగ్జిక్యూట్ చేసేసారు, వచ్చేసారు. అలా ఉంటుంది చైన్ ఆఫ్ రియాక్షన్. సునీల్ గారు ఇక్కడ అంటే ఇలాంటి చర్యలు భారత రక్షణ సిద్ధాంగాలంటే డాక్ట్రైన్ లో ముందుగానే మంజూరైనవా? మాకు ఇయర్ త్రూ ద ఇయర్ వార్ గేమ్ నడుస్తూనే ఉంటుందండి. జనరల్ ఎలా ఉంటుందంటే ఒక టిపికల్ సోల్జర్ లైఫ్లో 2 years ఫీల్డ్ ఏరియాలో, అంటే బార్డర్ ఏరియాస్లో 2 years పీస్ స్టేషన్ అంటాం. అంటే ఇప్పుడు హైదరాబాద్ ఒక పీస్ స్టేషన్ మీరు చూస్తుంటారు, మేదీపట్నంలో డిఫెన్స్ కాలనీ ఏరియాలో ఉంటారు. అంటే మేము ఇక్కడ ఉన్న మనకు ఒక థియేటర్ ఉంటుంది. అంటే ఈ ఒకవేళ వార్ అయితే మీరు ఇక్కడ వెళ్ళి ఫైట్ చేయాలా. జనరల్లీ టిపికలీ మన హైదరాబాద్ అంటే రాజస్థాన్ ఈ ఏరియాస్లో మనం ఫైట్ చేయాలా. సో దానికి మనము డ్యూరింగ్ పీస్ స్టేషన్, ఆ 2 years మనం ఇక్కడ పీస్లో ఉంటాం కదా, పీస్ స్టేషన్లో ఉంటాం కదా, అప్పుడు ఇలాంటి పాసిబిలిటీస్ అంతా ఆల్రెడీ ప్లాన్డ్. ఆల్రెడీ ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఈ రోజు పాకిస్తాన్ ఆల్రెడీ చెప్పారు కదా, విల్ నాట్ ఎస్కలేట్ అని. దట్ ఈస్ బంకం. దే విల్ 100%, 99.99 chances are there they will attack either tonight or tomorrow, next 48 hours లో they will do something. So if they retaliate, ఆ రిటాలియేషన్కి మనం ఎలా ఆన్సర్ చేయాలా, వాట్ షుడ్ బి అవర్ రెస్పాన్స్, అది కూడా ఇప్పుడు నడుస్తుంది వార్ గేమింగ్లో. పెద్ద ఆల్ మిలిటరీ లీడర్స్ కూర్చొని దాంట్లో ఆల్రెడీ దే ఆర్ వర్కింగ్ అవుట్ వాట్ ఈస్ టు హ్యాపెన్. సో ఇవన్నీ సిచ్యువేషన్స్ యాజ్ దే ఇవాల్వ్ డెవలప్ అవుతుంది. ప్లస్ ఒక బేస్ టెంప్లెట్ ఉంటుంది. సో అగైన్ టు గివ్ యూ క్రికెట్ ఎగ్జాంపుల్, మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు ఆల్రెడీ క్రికెట్ టీమ్ ప్లాన్ చేస్తుంది కదా ఇలా ఉండాలని. ఒకవేళ ప్లాన్ చేంజ్ అయింది అనుకోండి, స్ట్రాటజీ చేంజ్ అవుతుంది అక్కడ. సేమ్ వే ఇన్ ద మిలిటరీ ఆపరేషన్ ఆల్సో ఒక బేసిక్ ప్లాన్ ఉంటుంది. దాని మీద డిపెండింగ్ ఆన్ హౌ ద సిచ్యువేషన్ చేంజెస్ ఆన్ ద గ్రౌండ్, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ ఏ, ప్లాన్ బి. సార్ మీరు ప్లాన్ బి. సో మీరు బీఆర్కే న్యూస్ త్రూ పబ్లిక్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? బికాస్ యూ టోల్డ్ ఏమన్నారు అంటే ఏమైనా రిటాలియేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు. సో దాన్ని బట్టి పబ్లిక్ కి అప్రమత్తంగా ఉండమని చెప్తారా? వాట్ యు వాంట్, డూ యూ వాంట్ గివ్ ఎనీ మెసేజ్ టు ద పబ్లిక్? డెఫినెట్లీ అండి. ఒకటి, వెన్ ఎవర్ దే హ్యావ్ దిస్ డ్రిల్స్, మాక్ డ్రిల్స్, దాన్ని సీరియస్గా తీసుకోండి. ఆల్రెడీ దాని ఇన్స్ట్రక్షన్స్ అంటే వాట్సాప్లో కూడా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా వీడియోస్ కూడా చేసి మన సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. అవి చూడండి. దాని గురించి అట్లీస్ట్ మన చుట్టుపక్కల ఒక 2-3 ఫ్యామిలీస్ని, మన ఫ్రెండ్స్ని చెప్పి ఫాలో కాండి అది ఇన్స్ట్రక్షన్స్. ఫస్ట్ పాయింట్. రెండోది, కీప్ సమ్ క్యాష్ అట్ హోమ్, కీప్ సమ్ ఫుడ్ అట్ హోమ్. ఎక్స్ట్రా ఫుడ్ పెట్టుకోండి, కొంచెం మెడిసిన్స్ కొంచెం పెట్టుకోండి. ఎందుకంటే ఇవన్నీ యూ నెవర్ నో, దే మే కమ్ హ్యాండీ అనమాట. ఓకే, దీనికన్నా దిస్ ఈజ్ వన్ పార్ట్ మీరు చేయాల్సింది. రెండోది, ఫర్ యువర్ సెల్ఫ్. ఒకటేమో మీరు మీ గురించి ఏం చేయాలి, రెండోది దేశం గురించి ఏం చేయాలి. ప్లీజ్ డూ నాట్ మేక్ ఎనీ వీడియోస్ ఆఫ్ ఆర్మీ మూవ్మెంట్. ఒకవేళ మీరు ఏదైనా ఒక 10 trucks ఇక్కడ నుంచి వెళ్తుంది అనుకోని చూసారనుకోండి, డోంట్ మేక్ దోస్ అండ్ ఆ వీడియో చేసేసి సోషల్ మీడియా పైన వేయకూడదు. ఎందుకంటే ఎనిమికి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుస్తుంది ఏ మూవ్మెంట్ అవుతుంది అని. మీకు ఒకవేళ తెలిసినా చూసినా ప్లీజ్ డోంట్ పోస్ట్, డోంట్ రికార్డ్ ఇట్, డోంట్ పోస్ట్ ఇట్. అంటే ఈ ఆపరేషన్ పక్క దేశం పాకిస్తాన్తో ఉన్న సంబంధాలపై తాత్కాలిక లేకపోతే దీర్ఘకాల ప్రభావితం ఏమైనా ఉంటుందా సునీల్ గారు? ఆల్రెడీ మనకు 1947 నుంచి ఇంపాక్ట్ ఉందండి. మన వెన్ వాజ్ అవర్ రిలేషన్షిప్ ఎనీ బెటర్ విత్ పాకిస్తాన్? అదేదో మధ్యలో బ్రేక్స్ వచ్చేసి అమన్కి ఆశ అని ఒక గ్యాంగ్, ఇలాంటి వాళ్ళందరూ వచ్చారు మధ్యలో. అది ఒక ఫాల్స్ ఇల్యూషన్ క్రియేట్ చేశారు. కానీ ఐ డోంట్ థింక్ మన రిలేషన్షిప్ ఇంతకు ముందుగానే ఏదైనా డిటోరేట్ అయిందని చెప్పుకోలేను. ఎలా ఉండేది ఇంతకు ముందు అలాగే ఉంది. ఓకే, వర్స్ట్ అవుతుందా కావచ్చు, కానీ